ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో మనం యుద్ధకాండంలోనికి ప్రవేశించాము. రావణుడు గూఢచారులను పంపించాడు. అప్పుడు వారి ద్వారా అతనికి తెలిసింది ఏంటంటే ఈ రాముడు వానర సైన్యం అందరూ కూడా లంకలో ప్రవేశించారు. ఆ వానర సైన్యం ఎలా ఉందో అంతా కూడా వాళ్ళు వర్ణించి చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత ఈయనకు ఆందోళన మొదలయ్యింది. ఇప్పటి వరకు కూడా ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన అంటే ఏం చేయాలి ఏంటి అన్నది. ఇప్పుడు ఇది సరికాదు. అందుకని మంత్రులందరినీ కూడా సమావేశపరిచి ఏం చేయాలి యుద్ధ సన్నాహాలని చెప్పేసి తర్వాత అంతఃపురంలోనికి వచ్చాడు. అంతఃపురంలోనికి వచ్చిన తర్వాత ఒక దుష్ట ఆలోచన అతనికి కలిగింది. అదేంటంటే ఈ సమయంలో సీతమ్మ తల్లిని ఏదో విధంగా మోసం చేసి ఆవిడని జయించాలి అని చెప్పి ఒక ఆలోచన కలిగి విద్యుజ్జిహ్వుడు అనే రాక్షసుని పిలిచాడు. అతనికి చాలా మాయలు తెలుసు. అతన్ని పిలిచి ఏం చెప్పాడంటే, నీవు రాముని యొక్క శిరస్సును సృష్టించు, అలాగే రాముని యొక్క ధనుస్సును మాయా ధనుస్సును సృష్టించు. ఇవి రెండూ నేను చూపించి సీతకు చూపించి రాముడు చనిపోయాడు అని చెప్తాడు. వెంటనే ఆ విద్యుజ్జిహ్వుడు ఆ రాముని తల ఒక్కటే సృష్టిస్తాడు, ధనుస్సును కూడా సృష్టిస్తాడు. అప్పుడు ఆనందంతో ఈయన రావణుడు తనలో ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసుకొని అతనికి బహుమతిగా ఇస్తాడు. అయిన తర్వాత అప్పుడు ఈయన సీత దగ్గరికి వెళ్తాడనమాట. సీత దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, చూడు, నేను ఎంత బతిమాలినా కూడా నువ్వు నా మాట వినలేదు. నీ రాముణ్ణి గురించి నీకు ఎంతో విశ్వాసం ఉండి నీకు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడావు నాతో. ఇప్పుడు నీ భర్త రాముడు యుద్ధంలో చనిపోయాడు. మొత్తం నీ ఆశలన్నింటినీ కూడా వమ్ము చేసేశాడు. నేను ఒంటరిదాన్ని చేసి యమలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విధంగా నేను నీ గర్వాన్ని నీ అహంకారాన్ని నేను అణిచివేశాను. నీ ఆశలన్నింటినీ కూడా నేను అడియాసలు చేశాను. ఎందుకు ఇంకా దుఃఖిస్తూ ఊరుకుంటావు? ఇంక నీకు కావాల్సినవన్నీ కూడా రాముడు నీ సర్వస్వం అనుకున్నావు కదా, ఇప్పుడు అదంతా పోయింది, ఇక నువ్వు నన్ను అంగీకరించు అని చెప్పి అంటాడనమాట. అయితే ఏ విధంగా చనిపోయాడో కూడా నీకు చెప్తాను విను. అదేంటంటే ముందుగా ఈ సుగ్రీవుడి యొక్క వానర సైన్యాన్ని తీసుకొని రాముడు ఎక్కడికి వచ్చాడు? సముద్రం దాటి లంకాపట్టణంలో ప్రవేశించాడు. అంతా బాగానే ఉంది. అయితే సూర్యాస్తమయం అయిపోయింది వాళ్ళు వచ్చేటప్పటికి. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆదమరిచి రాముడు నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఈ ప్రహస్తుడు ఉన్నాడే నా మంత్రి, అతను వెళ్ళి మొత్తం ఆ రామలక్ష్మణులు ఉండేటువంటి స్థావరంపై దాడి చేసి ఒక్క వేటుతో రాముడిని నరికేశాడు అంతే. ఈ విధంగా మిగిలిన రాక్షసులందరూ కూడా అందరూ నిద్రిస్తున్నటువంటి వానరులు, గొప్ప గొప్ప వీరులు, వీళ్ళందరినీ కూడా రకరకాలుగా హింసించి వాళ్ళని చంపేశారు. అది చూసి విభీషణుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎన్ని కల్పిత కథలో చూడండి, కట్టుకథలు చెప్తున్నాడు చక్కగా. అప్పుడు రాక్షసులు ఏం చేశారు? వాడిని పట్టుకున్నారు పైకి ఎగిరిపోతే. ఈ లక్ష్మణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు ఆ చీకట్లో అన్ని మూలలకు పారిపోయారు. అప్పుడు సుగ్రీవుని గట్టిగా వీళ్ళు మెడ పట్టుకుని విరిచేశారు. జాంబవంతుడేమో లేస్తూ ఉంటే గట్టిగా అతను పట్టుకుని కొట్టారు. వెంటనే అతను అక్కడికే పడిపోయాడు. అందరూ కూడా ఇప్పుడు వానర సైన్యంలో వీరులందరూ కూడా రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ విధంగా నా సైన్యం అంతా కూడా నీ భర్తను అలా ఆ సైన్యాన్ని అందరినీ చంపేసి వాళ్ళ రక్తపు మడుగులో పడివేసింది. ఇప్పుడు నీ భర్త యొక్క శిరస్సును తర్వాత ఆయన యొక్క ధనుస్సుని కానుకగా ఇస్తానని చెప్పి వెనక నుంచి పిలుస్తాడనమాట. పిలిస్తే అప్పుడు తీసుకొచ్చి ఆ శిరస్సుని మాయా శిరస్సుని ధనుస్సున ముందుకు పెడతారనమాట. ఈ భర్త యొక్క శిరస్సును చూసింది పాపం నిజమే అని చెప్పేసి ఆవిడ నమ్మిందనమాట. నమ్మి ఇంకా అక్కడే మూర్ఛపడిపోయి ఇంకా వలవల ఏడుస్తోంది. ఏడ్చి ఒకసారి లేచి అంటోందట,
ఇప్పుడు ఓయ్ కైకమ్మ, నీ కోరిక తీరింది కదా, నీ కళ్ళు చల్లబడ్డాయి కదా, ఈ ఇక్ష్వాకు వంశానికి ఒక దీపం లాంటి వాడు, అటువంటి వాడిని నువ్వు ఈరోజు నాశనం చేశావు. అసలు నీకేం అపకారం చేశాడని రాముడు నువ్వు అడవులకు పంపించావు అని చెప్పి ఆవిడ ఒకటే ఏడుస్తుంది. అప్పుడు దగ్గరికి వెళ్ళి అంటుంది అనమాట, అంతా పాపం రాముడే, అంతా చూస్తుంది, అంతా రాముడే అనుకుని అక్కడ చెప్తోంది. మనం ఈ ధనుస్సును చూసింది పక్కనే, ఆహా ఈ ధనుస్సును మనం రోజు గంధంతో అలంకరించేవాళ్ళం, పూజ చేసేవాళ్ళము, ఎలా ఉంది పడి ఉంది అటువంటి ధనుస్సు. అర్చితం సతతం యత్తత్ గంధమాల్యైర్మయా తవ, నీతోనూ నాతోనూ ఎన్నో పూజలు అందుకుంది ఈ ధనుస్సు. ఇదం తే మత్ప్రియం వీర ధనుః కాంచనభూషణం పిత్రా దశరథేన త్వం శ్వశురేణ మమానఘ సర్వైశ్చ పితృభిः సార్ధం నూనం స్వర్గే సమాగతః. ఇప్పుడు నువ్వు స్వర్గలోకానికి వెళ్ళిపోయావు, వెళ్ళిపోయి అక్కడ నీ తండ్రులు తాతలు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరితో ఉన్నట్లున్నావు నువ్వు స్వర్గలోకానికి వెళ్ళిపోయి. దివి నక్షత్రభూతస్త్వం మహత్కర్మ కృతాం ప్రియం పుణ్యం రాజర్షి వంశం త్వం ఆత్మనః సముపేక్షసే. పవిత్రమైనటువంటి ఇక్ష్వాకు రాజవంశం ఉంది కదా, అది మహాపురుషులు జన్మించినటువంటిది. అటువంటి రాజవంశంతో నువ్వు వెళ్ళిపోయి అక్కడ దివిలోకానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నట్లున్నావు. నువ్వు నన్ను చిన్నప్పుడే భారీగా స్వీకరించావు, అప్పుడు నువ్వు బాలుడవు, నేను ఒక బాలికను. అంత చిన్న వయసు నుంచి మనం కలిసి ఉన్నాం. కిం మాం న ప్రేక్షసే రాజన్ కిం మాం న ప్రతిభాషసే. చిన్నప్పుడే బాల్యేన సంప్రాప్తాం భార్యాం మాం సహచారిణి. చిన్నప్పటి నుంచి నన్ను భార్యగా స్వీకరించావు, చిన్న వయసు నుండి కూడా. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్న నీకు వినిపించట్లేదా? ఎందుకు నువ్వు పలకటం లేదు, మారు పలకటం లేదు ఎందుకు అని చెప్పి పాపం ఆవిడ రకరకాలుగా బాధపడుతుందన్నమాట. చిన్నప్పుడు నువ్వు పాణిగ్రహణం చేసినప్పుడు ప్రతిజ్ఞ చేసావు కదా, నాతో పాటు ఉంటావు, నాతో కలిసి జీవిస్తాను అని చెప్పేసి, మరేంటి ఇలా అయ్యింది అని చెప్పి ఆవిడ ఒకటే విలపిస్తోంది. తరువాత రావణుడి వైపు తిరిగి అంటోందనమాట, చూడు ఈ ఒక్క మంచి పనన్నా చెయ్యి. ఆ మంచి పని ఏంటంటే సాధుపాతయ మాం క్షిప్రం రామస్యోపరి రావణ, రాముడి పైన నన్ను కూడా పడవేశాయి. సమానయ పతిం పత్న్య కురు కళ్యాణముత్తమం, ఇటువంటి మహత్కార్యాన్ని, కళ్యాణకరమైన కార్యాన్ని నువ్వు చెయ్యి. ఎందుకంటే పతిని కలపడం అనేది చాలా మహత్కార్యం అది. అందుకని నా పతి శిరస్సుతో నా శిరస్సును, ఆయన దేహంతో నా దేహాన్ని నువ్వు ఒకటి చెయ్యి. నేను నా మహాత్ముడైనటువంటి నా భర్త మార్గాన్ని నేను అనుసరిస్తాను అని చెప్పి ఆవిడ రావణుని కోరుకుంటోంది. ఈ లోపల రావణుడికి పిలుపు వచ్చింది. పిలుపు వస్తే ఈయన వెళ్ళిపోయాడు. యాక్చువల్గా అక్కడ చాలా యుద్ధానికి అందరూ సన్నద్ధం అవుతున్నారు. మధ్యలో వచ్చి ఇటువంటి ఒకటి దుష్టకార్యం చేద్దామని వచ్చాడు. సరే వాళ్ళందరూ పిలుస్తున్నారు, పిలిస్తే వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడంతోనే ఆ శిరస్సు, మాయా శిరస్సు, తర్వాత ధనుస్సు రెండు కూడా అంతర్ధానం అయిపోయాయి. పాపం ఆవిడ అమాయకురాలు అట్లాగే బాధపడుతూ ఉంది. అటువంటి సమయంలో విభీషణుని భార్య సరమ, ఆవిడ పేరు, ఆవిడకి సీతమ్మ తల్లి అంటే చాలా ఇష్టం. చూసి దానికి అర్థమైంది విషయం అంతా కూడా. వెనక నుంచేమో యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి, ఇక్కడికి వచ్చి ఇలా చెప్తున్నాడు, ఏదో ఏ మాయా మంత్రాలు ఉన్నాయని చెప్పేసి వెంటనే ఆవిడకి విషయం అంతా కూడా అర్థమయ్యి ఆవిడ చెప్తోందనమాట, అమ్మ నువ్వు బాధపడద్దు, మనసును కుదుటపరుచుకో, రావణాసురుడు ఇప్పటివరకు నీతో మాట్లాడాడే అదంతా కూడా పచ్చి అబద్ధం, అదంతా కూడా అతను మాయతో అలా చేస్తున్నాడు. అసలు రాముణ్ణి ఎవరు చంపుతారు చెప్పు, ఎందుకు అలా పిరికిదానిలా నువ్వు ఏడుస్తూ ఉన్నావు? అసలు ఆయన ఎవరు చంపలేడు, మహానుభావుడు. అసలు రాముడు ఎప్పుడైనా అట్లాగా ఆదమరిచి నిద్రపోతాడా? అది ఇటువంటి సమయంలోనా? ఎంత జాగరూకతతో ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. పోని రాముడు అలసిపోయి నిద్రపోయాడు అనుకో, లక్ష్మణుడు ఎప్పుడైనా నిద్రపోతాడా? ఎప్పుడు అన్నగారిని చూసుకుంటూ ఉంటాడే, అటువంటిది లక్ష్మణుడు నిద్రపోడు. కాబట్టి ఇదంతా కూడా అబద్ధము. మొత్తం ఈ వానర సేన అంతా కూడా రాముడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంది. అందువల్ల ఏమీ భయం లేదు. రాముడు చక్కటి అజానుబాహు, విశాల నేత్రాలు కలవాడు. అలాగే అతని యొక్క పరాక్రమం జగత్ ప్రసిద్ధి చెందింది. గొప్ప పరమ ధార్మికుడు. అటువంటి రాముడు చనిపోలేదు, వాళ్ళందరూ కూడా అతను కాపాడుతున్నారు, నువ్వేం బాధపడద్దు అని చెప్తాడు. ఇంకో విషయం ఏంటంటే రావణుడు పిలుపు వచ్చింది, వాళ్ళు ఎవరో వచ్చి పిలిచారు కదా, అది ఎందుకు అనుకుంటున్నావు? బయట యుద్ధం జరగడానికి సన్నద్ధంగా ఉన్నారు వాళ్ళు, అందుకని భయంతో పారిపోయాడు. ఇంకా నీకేమన్నా చూడు, అక్కడ నుంచి నాదాలు వినిపిస్తున్నాయి అటుపక్క నుంచి, అదంతా ఏంటంటే యుద్ధానికి సన్నద్ధం కమ్మని అక్కడ వానర సైన్యం అంతా కూడా భేరీనాథం యుద్ధ భేరిని మోగిస్తుంది.
అందువల్ల ఇది అక్కడ యుద్ధానికి సన్నద్ధం కావడానికి అక్కడ రావణుడు వెళ్ళిపోయాడు. అయినా సరే నీకేమైనా అనుమానం తీరలేదు అంటే పోనీ నేను అక్కడికి వెళ్ళి చూసొస్తాను. ఈ లోపల చూడు, నువ్వు నీ జడంతా కూడా జుట్టు ఇంతవరకు ఉండేది జుట్టు, ఆ జుట్టు అంతా కూడా అట్లకట్లిపోయింది. అసలు పాపం దూకోలేదట ఆవిడ. అంతా కూడా ముడులు కట్టుకుపోయింది చూసావా? ఆ ముడులు రాముడు వచ్చి విడదీసే సమయం వచ్చిందమ్మా. నీకు ఏం బాధపడద్దు, నీ దుఃఖాలన్నీ కూడా విడిపోతాయి. ఎలా అయితే ఒక పాము యొక్క కుబుసం విడిచేస్తుంది కదా, అదేవిధంగా నీ దుఃఖాలన్నీ కూడా విడిపోయే సమయం వచ్చింది. అందువల్ల నీవు అసలు ఏమాత్రం బాధపడద్దు. నువ్వేం చేస్తావంటే సూర్యభగవానుని ప్రార్థిస్తే నీకు తప్పకుండా జయం చేకూరుతుంది అని చెప్పి, నేను ఇంకా నీకు బాధ తీరలేదు అంటే కనుక నేను ఆకాశంలో ఎగరగలను, నా శక్తి నాకుంది, నేను వెళ్ళి ఏం చేస్తానంటే అక్కడ ఏమవుతుంది అన్నీ కూడా నీకు చెప్తాను, రాముడు క్షేమంగా ఉన్నాడో చూసొచ్చి నీకు అంతా కబుర్లు చెప్తాను, నువ్వు మాత్రం బాధపడద్దు అంటే అప్పుడు సీతాదేవి అంటుంది, అవును నీ సామర్థ్యం నాకు తెలుసు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళగలవు, ఆకాశంలోకి వెళ్ళగలవు, తర్వాత పాతాళంలో కూడా వెళ్ళగలవు, అది నాకు తెలుసు. కానీ ఒక్క విషయం మాత్రం నన్ను వేధిస్తూ ఉంది. అదేమిటంటే ఈ రావణుడు ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటాడు. ఏ నిమిషం ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో నాకు అర్థం కాదు. అతని మనసులో ఇప్పుడు ఏముంది అసలు ఒక్కసారి నువ్వు వెళ్ళి కనుక్కొని ఆ రావణాసురుని యొక్క మనసులో ఏముందో ఆ విషయాలన్నీ నాకు చెప్తే దాన్ని బట్టి కొంచెం నేను నిశ్చింతగా ఉంటాను. నేను లోపల చాలా మథన పడుతూ ఉన్నాను, అది నాకు ఊరటగా ఉంటుందని చెప్పి అడుగుతుందనమాట. అప్పుడు ఆవిడ సరమ ఊరుకోబెడుతుంది. తప్పకుండా నేను అలాగే వెళ్ళి తెలుసుకొని వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళి మొత్తం అంతా కూడా చూస్తుంది. అక్కడ రావణాసురుడు అందరితోనూ కూడా మంతనాలు సాగిస్తున్నాడు. యుద్ధం ఎలా చేయాలి, ఇటుపక్క ఎవరు నుంచోవాలి, ఉత్తర ద్వారంలో ఎవరు వెళ్ళాలి, దక్షిణ ద్వారంలో ఎవరు వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆవిడ గ్రహిస్తుంది అనమాట. ఎంతమంది ఎన్ని చెప్పినా ఇతను వినటం లేదంటే యుద్ధం ఇప్పుడు జరుగుతుంది, తప్పదు. అయితే ఈ వానర సైన్యం అంతా రాక్షస సైన్యం అంతా నాశనం అయిపోయినా, బంధుమిత్రులందరూ నాశనం అయిపోయినా, మంత్రులందరూ నాశనం అయిపోయినా, అతను మాత్రం ఈ సీత మీద ఉన్నటువంటి మోహాన్ని మాత్రం అతను విడవడం లేదు. మొత్తం లంకా రాజ్యం అంతా నాశనం అయిపోయినా సరే అతను అంత మొండిపట్టుగా ఉన్నాడని చెప్పి ఆవిడ గ్రహించి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి, చూడమ్మా, రావణుడు బ్రతికి ఉన్నంత వరకు మాత్రం నిన్ను వదిలిపెట్టడు. అతనికి తన ప్రాణభయం లేదు, అలాగే తన వాళ్ళు చనిపోతారని కూడా ప్రాణభయం లేదు. ఒక్కటే, నువ్వు రక్షింపబడాలంటే రావణుడు చనిపోవాలి, అదొక్కటే. కానీ నాకు ఒక్కటి అనిపిస్తుంది, అదేంటంటే నేను చూస్తూ ఉంటే తప్పకుండా రావణుడు చనిపోతాడు అనిపిస్తుంది. నీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే నీకు అన్ని మంచి రోజులు వచ్చాయని నాకు అనిపిస్తూ ఉంది. రావణుడు తప్పకుండా చనిపోతాడు. నిహత్య రావణం సంఖ్యే సర్వదా నిశితై శరై ప్రతినేష్యతి రామస్త్వాం అయోధ్యాం అసితే క్షణే. తప్పకుండా ఈ రావణుని వధించి నిన్ను అయోధ్యకు తీసుకుపోతాడని నా మనసు చెప్తూ ఉంది. కాబట్టి ఇంకా భయపడకు, ఇంకా దుఃఖించవద్దు అంటూ ఉండగానే ఈ లోపల ఈ వానర సైన్యం అంతా కూడా యుద్ధభేరీలు మోగిస్తూ, శంఖాలు పూరిస్తూ, సింహనాదాలు చేస్తూ వాళ్ళు లంకా పట్టణంలోనికి ప్రవేశించారు. ఈ సింహనాదాలు వినేటప్పటికీ రాక్షసులందరికీ కూడా విపరీతమైన భయం పట్టుకుంది. ఎందుకంటే అంతకుముందు చూశారు కదా, మన ఆంజనేయ స్వామి యొక్క ప్రతాపాన్ని అంతా చూశారు. వీళ్ళందరికీ కూడా లోపల విపరీతమైన భయం పట్టుకొని వాళ్ళు నిశ్చేష్టులైపోయారట. ఇంకా మనకు చావు తప్పదు అనుకున్నారు వీళ్ళందరూ కూడా. లోపల నుంచి భయం వేస్తుంది వీళ్ళకి. సరే, ఇవన్నీ చూశాడు ఈయనకు. లోపల భయం ఉంది. ఆ భయం అంతా కోపంలాగా బయటికి ప్రదర్శిస్తున్నాడు రావణుడు. అందరూ మంత్రులందరూ కూర్చొని ఉంటే, మీరెంతో పరాక్రమవంతులు, ఎంతో గొప్పవాళ్ళు, కానీ ఈరోజు ఏమైపోయింది మీ పరాక్రమం అంతా? ఇంతవరకు తీసుకొచ్చారు మీరు, వాళ్ళందరూ వచ్చి మన మీద యుద్ధానికి వస్తున్నారు, మీ పరాక్రమం అంతా ఏమైపోయిందని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక విధంగా నిందిస్తూ ఉంటే, అప్పుడు ఈయన యొక్క పినతండ్రి అవుతాడు వరుసకి. ఆయన పేరు మాల్యవంతుడు. ఆ మాల్యవంతుడు పెద్ద ఆయన, వృద్ధుడు, కొంచెం అంటే ఈ విచక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే, ఒకసారి మంచి మాట చెప్పి చూద్దామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు రావణుడికి. ఈ చక్కటి నీతి మార్గాన్ని బోధిస్తున్నాడు అనమాట. అంటే ధర్మం అంటే ఎలా ఉండాలి అన్నది ఈయన చెప్తున్నాడు. చూడండి, విద్యా స్వభి వినీతో యో రాజా రాజన్ నయానుగః స శాస్తి చిరం ఐశ్వర్యం అరీంశ్చ కురుతే వశే. 14 విద్యలందు ఆరితేరినవాడు, తర్వాత నీతి శాస్త్రాలను బాగా అనుసరించేవాడు అయినటువంటి రాజు మాత్రమే తన శత్రువులను అదుపు చేయగలడు.
ఎప్పుడు కూడా అలా అదుపు చేస్తూ ఎప్పుడు కూడా సకల ఐశ్వర్యాలను అనుభవించగలుగుతాడు. అలా కాకుండా ఈ సందధానోహి కాలేన విగృహ్ణాశ్చారిభి సహ స్వపక్ష వర్ధనం కుర్వన్ మహదైశ్వర్యమశ్నుతే హీయమానేన కర్తవ్యో రాజ్ఞా సంధి సమేన చ న శత్రుం అవమన్యేత ధ్యాయాన్ కుర్వీత విగ్రహం. ఎవరైతే శత్రు బలాలను అంచనా వేయకుండా యుద్ధాల్లో దిగుతారో వాళ్ళకి పరాజయానికి పాలవుతారు. అంటే శత్రువులు మనకన్నా బలహీనులైతే అప్పుడు యుద్ధానికి దిగాలి. మనతో సమానమైన బలం వాళ్ళున్నా లేకపోతే మనకంటే బలం ఎక్కువ ఉన్న వాళ్ళున్నా సరే ఎప్పుడూ కూడా యుద్ధానికి దిగకూడదు, సంధి చేసుకోవాలి. అది నీకు నీతిశాస్త్రం చెప్తుంది, రాజనీతి చెప్తుంది. అదేమో నువ్వు పట్టించుకోవటం లేదు. తన్మహ్యం రోచతే సంధి సహ రామేణ రావణ. ఓ రావణ, నువ్వేం చేస్తావంటే సంధి చేసుకో ఆ రాముడితో. నేను చెప్తున్నాను అది. యదర్థం అభియుక్తాస్మాత్ సీత తస్మై ప్రదీయతాం. ఎవరి కోసమైతే రాముడు ఇంతవరకు వచ్చాడే అటువంటి సీతాదేవి నువ్వు రామునికి ఇచ్చివేసే. నేను చెప్తున్నాను, మంచి మాట నీకు చెప్తున్నాను. ఈ సమస్త దేవతలు, ఋషులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా రాముడినే సమర్థిస్తున్నారు అందరూ కూడా. అందుకని అతని యొక్క విజయం తథ్యం. నువ్వు అందుకొని తప్పకుండా సంధికి నువ్వు చేసుకో. రాముడు కూడా చాలా ఇష్టపడతాడు నువ్వు ఈ విధంగా సంధి చేసుకుంటే కనుక. ఈ ముహూర్తంలో నీకు చెప్తున్నానని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. అలా ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు వరం కోరుకున్నావు తపస్సు చేసి. ఆ వరంలో నువ్వేం చేసావన్నమాట, దేవతలు, దానవులు, యక్షులు వీళ్ళందరి వల్ల నాకు మృత్యు రాకూడదని కోరుకున్నావు. అవును కదా? కానీ ఈరోజు ఎవరు వచ్చారు ఇక్కడ యుద్ధానికి? ఎవరితో అయితే నువ్వు మృత్యు కోరుకోలేదు వాళ్ళు ఏం చేస్తారు నన్ను అనుకున్నావు. ఈ నరుల్ని, వానరుల్ని, వీళ్ళందరినీ భల్లూకాలు వీటన్నిటిని మర్చిపోయావు. వాళ్ళు ఏం చేస్తారులే నన్ను అనుకున్నావు కదా. ఇప్పుడు ఈ రోజు వచ్చిందంతా కూడా వాళ్ళందరే మానవులు, తర్వాత ఈ వానరులు, ఇంకా వచ్చింది భల్లూకాలు, ఇవన్నీ వచ్చాయంటే నాకు చాలా అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు అయినా సరే ఆయన కళ్ళు తెరుచుకోలేదు రావణుడు. చూడండి, ఇక్కడ తెలిసిపోవాలి కదా, నేను కోరుకున్నది అది, కానీ ఈరోజు వచ్చింది వాళ్ళు తప్ప అందరూ వచ్చారంటే నీకు మృత్యు దగ్గరికి వచ్చిందని నీకు అర్థం కావటం లేదు. దేవ, దానవ, యక్షుల వలన మరణం లేకుండా నీవు వరాలు పొంది ఉన్నావు. కానీ మనుషుల్లో నువ్వు వధించబడచ్చు కదా. ఈరోజు వచ్చింది వాళ్లే కాబట్టి నువ్వు బుద్ధి తెచ్చుకొని చక్కగా ఉండు అని చెప్తే ఈయన వింటాడా? విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చి మాల్యవంతుని తిడుతున్నాడు అనమాట. నాకు అనిపిస్తుంది నువ్వు శత్రుపక్షంలో చేరిపోయావు, హితం అని చెప్తూ నాకు పరుషంగా నువ్వు మాట్లాడుతున్నావు. మాటలన్నీ కూడా నా మనసును చాలా గాయపరుస్తున్నావు. ఆ రాముడు ఎవడు? సామాన్య మానవుడు. అతనికి సైన్యం లేదు, వాహనాలు లేవు, ఏం లేవు. కోతిమూకలను వేసుకుని వచ్చాడు. ఏం చేస్తాడు ఆ మొహం? అతన్నేమో అసలు నిరాశ్రయుడు. తండ్రి వెళ్ళగొట్టేశాడు రాజ్యం నుంచి. అక్కడెక్కడ తల దాచుకోవడానికి సరైన ప్రదేశం లేక అరణ్యాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. నువ్వేమో అటువంటి రాముడిని, ఏ ఆధారం లేదు అటువంటి రాముడిని నువ్వు ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు. నేనెవరిని చూడు ఒకసారి, ఈ రాక్షసులందరికీ కూడా ప్రభువుని, ఈ ముల్లోకాల్ని జయించాను, నా కీర్తి ప్రతిష్టలు ఎలా ఉన్నాయి. అటువంటి నన్ను నువ్వు తక్కువగా చేసి మాట్లాడుతున్నావు. నా పరాక్రమం చూసి నువ్వు ఓర్వలేకపోతున్నట్లున్నావు. లేకపోతే అటుపక్క ఏంటి, నీ మనసంతా అటుపక్క వెళ్ళిపోయినట్లుంది. అక్కడ నిన్నేదో చెప్పి నిన్ను ప్రేరేపించే విధంగా మాట్లాడిస్తూ ఉన్నారు. నువ్వు చాలా పండితుడు అనుకున్నాను, మంచి తత్వవేత్త అనుకున్నాను, వృద్ధుడు, మంచి జ్ఞానం ఉంది, అనుభవం ఉంది అనుకున్నాను. ఈరోజు చూస్తుంటే ఇటువంటి అప్రస్తుత ప్రసంగాన్ని నువ్వు చేస్తున్నావు. ఈ సీతాదేవిని ఆ జనస్థానం నుంచి తెచ్చుకున్నది అందుకేనా నేను ఇందుకు వదిలేయడానికి ఈ విధంగా నువ్వేం మాట్లాడుతున్నావు? ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవంతి సౌందర్యవతి. నేను ఎందుకు ఇస్తాను రాముడికి ఎందుకు ఇస్తాను? నేను భయం వల్ల రాముడికి భయపడి నేను ఇవ్వాలి ఆవిడ్ని. నేను ముల్లోకాలకే భయపడి ఇంక రాముడికి భయపడతానా? నేను యుద్ధంలో రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుని అందరినీ చంపి పడేస్తాను. ఈ వానర సేనంతా కూడా నాశనం చేస్తాను. దేవతలే వచ్చినా సరే నేను అసలు భయపడేదే లేదు. అటువంటి స్వభావమే నాకు లేదు. ఈ సముద్రానికి ఏదో సేతు కట్టి వచ్చారంటున్నావే, ఇంక తిరిగి వాళ్ళు వెళ్ళలేరు. రావడం అంటే వచ్చారే కానీ వాళ్ళు ఎవరు కూడా తిరిగి ఆ సేతువు మీద నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. నేను శపథం చేసి చెప్తున్నాను, రాముడు ఇక్కడే మరణిస్తాడు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మాల్యవంతుడు అంతా విన్నాడు. ఎందుకు అనవసరంగా నా మీద కోపం వచ్చింది, అతను చెప్పిన మాటలన్నీ విని ఊరుకుంటే సరిపోయింది, ఎందుకు అనవసరంగా నేను నోరు విప్పాను రా బాబు అని బాధపడ్డాడు. అతను బాధపడి నమస్కారం, జై హో జై హో అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అందరినీ పిలిచాడు, సైనికులందరినీ. ప్రహస్తుడు అనే మంత్రిని ఏంటంటే తూర్పు ద్వారం దగ్గర నిలబెట్టాడు. మొత్తం ఈ లంకా నగరానికి 4 ద్వారాలు ఉన్నాయి, తూర్పు, పడమర, తర్వాత ఉత్తర, దక్షిణ. ఈ తూర్పు ద్వారం దగ్గరేమో ప్రహస్తుడిని నుంచోబెట్టాడు. ఎందుకంటే ఎటువైపు నుంచి ఈ సైన్యం ప్రవేశిస్తుందో తెలియదు కాబట్టి
దక్షిణ ద్వారం దగ్గర మహోదరుడు అలాగే మహాపార్షుడు అనే వాళ్ళని చూసుకోమన్నాడు. పశ్చిమ ద్వారాల వద్ద తన కుమారుడైనటువంటి మాయావి అయినటువంటి ఇంద్రజిత్తును పెట్టాడు. ఇక ఉత్తర ద్వారం దగ్గర తనే స్వయంగా నిలబడి ఉన్నాడు అనమాట యుద్ధం చేయడానికి. ఈ విధంగా అన్ని సన్నద్ధాలు జరిగాయి. ఇప్పుడు ఇటుపక్క నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, ఇంకా లంకా పట్టణాన్ని ముట్టడిస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, శ్రీరామచంద్ర ప్రభు ఏం చెప్తున్నారంటే, ఈ పెద్దది ప్రాకారం ఉందంటే, పెద్ద గోడ ఉందన్నమాట ఎత్తుగా. ఇది అసలు ఎవ్వరూ కూడా ఇందులోకి ప్రవేశించలేరు, ఇది చాలా దుర్భేద్యంగా ఉంది ఈ గోడ అన్నది, ఈ ప్రాకారం. ఈ రాక్షసులందరూ కూడా రక్షిస్తూ ఉన్నారు 4 వైపులా కూడా. ఏ విధంగా మనం ఇందులోకి ప్రవేశించాలి, ప్రవేశించి విజయలక్ష్మిని ఏ విధంగా మనం పొందాలి అని రాముడు చెప్తున్నాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో. అప్పుడు విభీషణుడు చెప్తున్నాడు చాలా వినయంతో, చాలా మృదువుగా చెప్తున్నాడు, నేను ఆల్రెడీ నా యొక్క అనుచరులు ఉన్నారే నాతో పాటు వచ్చారు, వాళ్ళందరినీ కూడా లంకాపట్టణంలో పంపించాను. వాళ్ళందరూ పక్షి రూపంలో వెళ్ళారు, వాళ్ళు కామరూపులు కాబట్టి పక్షి రూపంలో పంపించాను. ఆ పక్షి రూపంలో వెళ్ళి ఏమేమి సన్నాహాలు జరిగాయనేది అన్నీ కూడా కనుక్కొని వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ ఏమిటంటే, ఈ ప్రహస్తుడు అనేవాడు ఉత్తర ద్వారం దగ్గర ఉన్నాడు, అలాగే మహాపార్శ్వుడు మహోదరుడు దక్షిణ ద్వారం దగ్గర, ఇంద్రజిత్ ఏమో పశ్చిమ ద్వారం దగ్గర, రావణాసురుడు స్వయంగా ఉత్తర ద్వారం దగ్గర ఉన్నారు. లక్షలాది మంది రాక్షస సైన్యం ఆయుధాలు ధరించి ఉన్నారు, రావణునికి అండగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాగే నగర మధ్యలోంచి ముట్టడించవచ్చు కదా వీళ్ళు, అందువని చెప్పి ఈ విరూపాక్షుడు అనేటువంటి ఒక అతను రాక్షసుడు ఈ మధ్య భాగంలో పెద్ద సేనను బట్టి కాపలా కాస్తున్నాడు. అయితే వాళ్ళందరూ కూడా దిగులుగా ఉన్నారు, రాక్షసులందరూ కూడా రావణుడితో సహా కొంచెం దిగులుంది వాళ్ళందరికీ కూడా. అది కూడా మా మంత్రులు పరిశీలించి నాకు చెప్పి ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా చాలామంది ఈ రథాలు ఏనుగులు ఇవన్నీ కూడా పెద్ద సైన్యం మాత్రం వాళ్ళ దగ్గర ఉంది, ఒక 10 లక్షల మంది సైనికులు ఉన్నారు అక్కడ అని చెప్పి ఈ విధంగా నా మంత్రులందరూ కూడా సమాచారాన్ని ఇచ్చారు అని చెప్పి ఈయన చెప్తాడనమాట. అప్పుడు రాముడు విభీషణుడు చెప్పిందంతా కూడా విన్నాడు. ఇప్పుడు ఈ వానర సేనలందరినీ కూడా పిలిచి ఆయన చెప్తున్నాడు అనమాట. చూడండి, నలుడు అనేవాడు అక్కడ ప్రహస్తుడు ఉన్నాడు కదా, ఆ ప్రహస్తుడి దగ్గరికి నువ్వు నలుడు ఎదిరించాలి. నలుడు అనేటువంటి వానరుడు తూర్పు ద్వారం దగ్గరికి వెళ్ళాలి తన యొక్క వానర సేన తీసుకొని. అలాగే అంగదుడు దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు, మహోదరుడు మహాపార్షుడు అనేటువంటి ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయాలి అంగదుడు. ఇక హనుమంతుడు పశ్చిమ ద్వారం దగ్గరికి వెళ్తాడు, అక్కడ ఎవరున్నారు, ఇంద్రజిత్ ఉన్నాడు, అక్కడికి వెళ్తారు. ఇకపోతే ఈ ఉత్తర ద్వారం దగ్గర రావణుడు ఉన్నాడు కదా, స్వయంగా ఈయన వెళ్తారనమాట. సో మహాత్ములైనటువంటి మహర్షులను సర్వదా అపకారం చేయడానికి ఈయన కంకణం కట్టుకున్నాడు. ఇటువంటి బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందినటువంటి ఈ రావణాసురుని మాత్రం నేను ఎదుర్కొంటాను, నేను లక్ష్మణుడు కలిసి మేము ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్తాము. అయితే వీళ్ళందరూ కూడా వానరులందరూ కూడా కామరూపులు కదా, ఏ ఆకారంగా వస్తే ఆ ఆకారం వస్తుంది వాళ్ళకి. కానీ ఈయన ఏమంటారంటే, మీరెవరు కూడా మానవ రూపాన్ని ధరించవద్దు, ఎందుకంటే మిమ్మల్ని అందరూ గుర్తించాలి కదా, ఏదైనా కష్టంలో పడ్డప్పుడు మీరు ఎవరన్నది గుర్తించాలి, మీ సైన్యం కాబట్టి మీరెవరు కూడా మానవ రూపాన్ని ధరించవద్దు అని చెప్పేసి ఆయన రకరకాలుగా ఉపదేశాలు ఇస్తున్నారు. అయితే సాయంకాలం అయింది కదా, అయిన తర్వాత ఈయన ఏం చేస్తారంటే, దూరంగా లంకా పట్టణానికి దూరంగా సువేల పర్వతం అని ఒక పర్వతం ఉంటుంది, ఆ పర్వతం పైకి మనం వెళ్దాము, అక్కడ సేద తీయుదాము, ఈ రాత్రి అంతా కూడా ఉదయం కాగానే మనం ముట్టడిద్దాము, పైకి వెళ్తే ఒకసారి లంకానగరం అంతా కూడా కనిపిస్తూ ఉంటుందని చెప్పి ఈయన నెమ్మదిగా ఎక్కడో మొదలుపెట్టారనమాట. ఆ వెనకే వీళ్ళందరూ హనుమంతుడు, నీలుడు, అంగదుడు, నలుడు, మైందుడు మొదలైనటువంటి ఈ వానర సైన్యం అంతా కూడా ఈయన వాయువేగంతో పర్వతం మీదకి చేరుకున్నారు. తర్వాత ఈ మొత్తం ఆ సువేల పర్వతం అంతా కిష్కింద పర్వతం ఎలా అయితే అయిపోయిందో వానరులతో నిండిపోయింది ఒక్క నిమిషంలో. నిండిపోయి అక్కడి నుంచి వీళ్ళు ఈ లంకా పట్టణం చూస్తున్నారు. అది ఎలా ఉందంటే వర్ణన, ఇక్కడ నుంచి సువేల పర్వతం నుంచి చూస్తే దాని చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. ఫస్ట్ లంకకు సముద్రం ఉంది దాని చుట్టూ, దాని తర్వాత ఈ పెద్దది ప్రాకారాలు ఉన్నాయి, దాని తర్వాత లోపల రకరకాల అరణ్యం ఉంది. ఇవన్నీ ఛేదించుకొని లోపలికి వెళ్తే అక్కడ ఒక త్రికూట పర్వతం అని చాలా ఎత్తైన పర్వతం ఉంది. ఆ ఎత్తైన పర్వతం మీద 1000 స్తంభాలు ఒక ఇది ఉంది, అది రావణుని భవనం అనమాట. అది చాలా ఆకాశంలో ఉందట లంకా భవనం, ఆ పర్వతం మీద కట్టుంది అది. సో ఇంత దుర్భేద్యంగా ఉంది అని చెప్పి వీళ్ళందరూ కూడా చక్కగా వ్యూహం రచించి ఉన్నారు, ఎవరు ఎదిరించాలని విభీషణుడి సహాయంతో చేశారు. విభీషణుని చాలా చక్కగా రాముడు అభినందించాడు. ఇంక వీళ్ళందరూ కూడా చక్కగా పర్వతంపై నిద్రపోయి ఉన్నారు. అక్కడి నుంచి ఉదయమే వీళ్ళు వనాల్ని చూస్తున్నారు. ఈయన
అక్కడ చక్కటి మళ్ళీ ప్రకృతి వర్ణన ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా రామాయణంలో మనకు చక్కటి ప్రకృతి వర్ణన కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎక్కడ చక్కటి రకరకాల చెట్లు ఉన్నాయి, కోయలలు ఇవన్నీ కూస్తూ ఉన్నాయి. ఆ పక్షులన్నీ కూడా వృక్షాలపైన గూళ్ళు కట్టుకొని చక్కగా పాటలు పాడుతూ ఉన్నాయి. అంటే ఉదయమే ఇవన్నీ పక్షులు కూస్తూ ఉంటాయి కదా, తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి, కోయిలలు పాటలు పాడుతున్నాయి, ఈ పెద్ద పెద్ద ధ్వనులు, రకరకాల పక్షులు పెద్ద పెద్ద ధ్వనులు చేస్తున్నాయి. ఇలాగనమాట చాలా చక్కటి వర్ణన ఇక్కడ ఉంటుంది. అయితే ఈ వానర సేనలు అందరూ కూడా వెళ్తున్నారు కదా, అటువైపుకి వెళ్తుంటే దుమ్మంతా పైకి ఇలా రేగి అంతా కూడా ఒక మేఘంలాగా ఆవరించిందట అంతా కూడా. వీళ్ళందరూ కూడా సింహనాదాలు చేస్తున్నారు. దానికేమి పక్షులందరూ పాపం పారిపోయి దూరంగా పారిపోతూ ఉన్నాయి. ఈ అల్లకల్లోలంగా తయారైపోయింది. ఈ లంకా పట్టణానికి ఈ సముద్రం అన్నది ఒక కోటలాగా ఉంది. ఫస్ట్ సముద్రాన్ని దాటి వస్తేనే అక్కడికి రాగలరు. దాని తర్వాత ఒక పర్వతం, ఈ సువేల పర్వతం ఏదైతే ఉందో అదొక కోటలాగా ఉంది. దాన్ని కూడా దాటాలి లోపలికి వెళ్ళాలంటే. దాని తర్వాత వనాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్యాలను కూడా దాటుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత త్రికూట పర్వతం ఉంది. ఆ త్రికూట పర్వతం పైన చాలా ఎత్తులో లంకానగరం ఉంది. ఆ లంకానగరం యొక్క పొడుగు 100 యోజనాలు, వెడల్పు 30 యోజనాలు ఈ విధంగా ఉంది. ఎక్కడ చూసినా తెల్లటి భవనాలట, వెండి బంగారం దానికి కనిపిస్తూ మెరిసిపోతూ ఉన్నాయట, ప్రకాశిస్తూ ఉన్నాయి. అందులో 1000 స్తంభాలతో ఈ రావణుని యొక్క భవనం ఆకాశంలోకి చొచ్చుకుపోయినట్లుగా ఉందట. ఈ ప్రాసాదాన్ని, రావణుని యొక్క ప్రాసాదాన్ని వీళ్ళందరూ కూడా రాక్షస వీరులు కాపలా కాస్తూ ఉన్నారు. ఇది కిరీటంలాగా ఉంది లంకా పట్టణానికి. ఈ రావణుని యొక్క భవనం ఒక కిరీటంలాగా శోభాయమానంగా ఉందట. ఈ విధంగా చక్కగా ఈ వర్ణనంతా చూసి ఇటువంటి లంకా పట్టణాన్ని అందరూ చూస్తున్నారు. రావణుడు కూడా చూస్తున్నాడు. రాముడు ఎంత చక్కగా కట్టారు వీళ్ళందరూ కూడా అని ఆయన పొగుడుతున్నాడు. రాముడు ఈ కట్టడాలు ఎంత చక్కగా కట్టారని చెప్పేసి. అలాగే అప్పుడు ఈ సుగ్రీవుడికి మంచి ప్రేరణ వచ్చిందనమాట. దూరంగా చూస్తున్నాడు. రావణుడు కూర్చొని ఉన్నాడు అక్కడ. దూరం నుంచి చూస్తే అక్కడ నలుగురు అందరూ కూడా విసనకర్రలతో విసులుతూ ఉన్నారు. నల్లగా ఉన్నాడట ఆయన. ఒక విజయ ఛత్రం పైన అందరూ పట్టుకొని ఉన్నారు. నల్లని మేఘంలాగా ఉన్నాడు. దానికి ఎర్ర చందనం పూసి దూరం నుంచి కనిపిస్తూ ఉంది. తర్వాత అతని వక్షస్థలం పైన దెబ్బలు ఉన్నాయి. ఐరావతంతో ఒకప్పుడు పోరాడాడు కదా, అవి ఏంటంటారు వాటిని, గాయాలన్నీ కూడా వక్షస్థలం పైన ఉన్నాయి. రక్తవర్ణంలో ఉండే పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. అటువంటి సమయంలో అటువంటి రావణుని చూసి సుగ్రీవునికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఎవరికి చెప్పబెట్టకుండా రాముడితో వెళ్తున్నాను కూడా చెప్పలేదు. ఒకసారి గాల్లోకి ఎగిరిపోయాడు. గాల్లోకి ఎగిరిపోయి రావణుడి ముందు నుంచొని ఉన్నాడట. అంటే రాముడు అండగా ఉన్నాడు కదా, ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. సుగ్రీవుడు రావణుడితో మాట్లాడుతున్నాడు. లోకనాథస్య రామస్య సఖా దాసోస్మి రాక్షస. లోకనాథుడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క నేను దాసుణ్ణి, అలాగే మిత్రుణ్ణి. నా మయా మోక్షసేద్య త్వం పార్థివేంద్రస్య తేజస. నేను ఆయన యొక్క ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహం చేత నిన్ను హతమారుస్తాను ఈరోజు. నువ్వు నా చేతిలో తప్పించుకోలేవు. రావణుడితో మాట్లాడుతున్నాడు సుగ్రీవుడు. సమీక్ష్య తూర్ణం ఆయాంతం ఆబభాషే నిశాచర సుగ్రీవస్త్వం పరోక్షం మే హీనగ్రీవో భవిష్యసి. ఈయన అన్నాడనమాట. ఓహో, రావణుడు అంటున్నాడు, నువ్వు సుగ్రీవుడివి. ఇది కదా గ్రీవం అంటే, ఇది కదా మెడ. నువ్వు సుగ్రీవుడు అంటే మంచి ఇది కలవాడు అని చెప్ప, మంచి మెడ కలవాడు అని చెప్ప. కానీ నిన్ను హీనగ్రీవుడిని చేస్తాను ఈరోజు. నువ్వు సుగ్రీవుడు అంటున్నావు కదా, నిన్ను హీనగ్రీవుడిని చేస్తానంటే, అసలు ఇది లేకుండా చేస్తానంటే నేను చంపేస్తానని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. ఇద్దరు కోపం వచ్చి ఇద్దరు కూడా మల్ల యుద్ధంలో మంచి యోధులు వాళ్ళు. ఇంకా మల్ల యుద్ధానికి ఇద్దరు కూడా దిగారనమాట. దిగి ఇద్దరు కూడా యుద్ధం చేయడం మొదలుపెట్టారు. బాహువులతో ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. వెంటనే ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేశాయి. ఇద్దరు శరీరాలకు గాయాలయ్యా, ఒకరినొకరిని గట్టిగా గాయాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ రక్తం తడిసి ముద్దయిపోయింది మొత్తం ఇద్దరు శరీరాలు కూడా. ఈ విధంగా చాలాసేపు వాళ్ళు యుద్ధం చేస్తూ పైనుంచి కిందకి పడిపోయారట. కిందకి పడిపోయిన తర్వాత నిట్టూర్పులు ఊడుస్తూ మళ్ళీ ఇద్దరు రకరకాల మల్ల యుద్ధంలో చాలా రకాల స్టేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు వాళ్ళు కలియబడుతున్నారు. కలియబడి ఇద్దరు కూడా ఇంకా ఒకళ్ళని చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరికి చిక్కడం లేదు. చివరికి ఇంకా రావణుడు ఏం చేశాడంటే, మాయలు ఉన్నాయి కదా, ఇంకా మాయా ప్రభావాన్ని చూపిద్దామని అనుకుంటున్నాడు. అది పసిగట్టిన వెంటనే సుగ్రీవుడు గాల్లోకి ఎగిరిపోయి ఈయన ఏం చేశాడనమాట, డైరెక్ట్గా వచ్చి ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభువు మీద ముందు నుంచున్నాడు అనమాట. నుంచుంటే అప్పుడు ఆయన యొక్క వీరోచిత కార్యాన్ని చూసి ఈయన చాలా
సంతోషించాడు రాముడు. ఈ లాస్ట్ శ్లోకాలు బాగుంటాయి చూడండి. అథ అంటే ఈయన వచ్చేసాడు, రాముడు ముందు నుంచొని ఉన్నాడు. అథ హరివరనాథ ప్రాప్య సంగ్రామ కీర్తిం, అంటే రావణుని ఎదిరించడం వల్ల వచ్చేటువంటి కీర్తి చేత ఆయన అక్కడ సుగ్రీవుడు నుంచొని ఉన్నాడు. నిష చరపతి మాజౌ యోజయిత్వా శ్రమేణ గగనమతి విశాలం లంఘయిత్వా అర్కసూనుహు, మొత్తం అతి విశాలమైనటువంటి గగనాన్ని అది దాటేసి వచ్చి నుంచున్నాడు ఇక్కడ. హరివర గణమధ్యే రామపార్శ్వం జగామ, ఈ రామపార్శ్వంలో వచ్చి ఆయన నుంచొని ఉన్నాడు. ఇతి సా సవితృసూనుస్తత్ర తత్కర్మ కృత్వా పవనగతిరనీకం ప్రావిశత్ సంప్రహృష్టః రఘువర నృపసూనోర్వర్ధయన్ యుద్ధహర్షం తరుమృగగణముఖ్యైః పూజ్యమానో హరీంద్రః. ఈ విధంగా రావణుని ముప్పు తిప్పలు పెట్టి విజయాన్ని సాధించి ఆ కీర్తిని పొందినటువంటి సుగ్రీవుడు ఆ విశాలమైన ఆకాశాన్ని ఎగిరి వానర యోధుల మధ్యన ఉన్నటువంటి ఈ హరివర గణ మధ్య అంటే ఈ వానర యోధుల మధ్యన ఉన్నటువంటి శ్రీరాముని పక్కకు వచ్చి నుంచుని ఉన్నాడు. ఈ విధంగా అద్భుత కార్యాన్ని, ఈ రావణుని తికమకలు చేసినటువంటి అద్భుత కార్యాన్ని ఎంతో సంతోషంతో చేసి తన సేనను చేరాడు. ఈ విధంగా శ్రీరాముని యొక్క ఆనందాన్ని, తర్వాత యుద్ధోత్సాహాన్ని ఆయన ఇనుమడింపచేశాడు. ఈ విధమైనటువంటి సుగ్రీవుణ్ణి అందరూ కూడా వేణువుల్లా పొగుడుతూ ఉన్నారనమాట. దీంతో మనకు 40వ సర్గ పూర్తవుతుంది. ఈ 31వ సర్గ నుండి 40వ సర్గ వరకు ఉండే సారాంశాన్ని ఈరోజు చూసాము. వచ్చే వారం 41వ సర్గ నుండి 50వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము. అందులో శ్రీరాముడు కట్టుబడిపోవడం యుద్ధంలో, మళ్ళీ సీతమ్మ తల్లి పాపం ఆవిడకి పైనుంచి చూపిస్తారు, ఇలా చూడు నీ భర్త చనిపోయాడు, మూర్చపోయి పడిపోతారు కదా, నాగపాశం బంధిస్తుంది, మళ్ళీ పాపం ఆవిడ మళ్ళీ వేదన పడుతూ ఉంటుంది రకరకాలుగా. సో ఇలాంటి చాలా చాలా ఘట్టాలు ఇక్కడ యుద్ధకాండలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఇంతటితో ముగించి వచ్చేవారం నెక్స్ట్ మనం చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీరామకృష్ణార్పణమస్తు.